ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ 2013లో స్థాపింపబడిన మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ మందిరం నుండి మనము కూడి ఆయా ప్రాంతంలో మేలు పొందుతూ ఉన్నాం. ఈ అనుదిన వాక్య ధ్యానాంశముల కొరకే కేటాయించబడిన వారు ఉన్నారు. ఇందులో మొదటిగా మనము ప్రార్థన చేసుకుని కూడిక ప్రారంభించుకుందామండి. రవి మనోహర్ సార్ గారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారండి. వందనాలు సార్. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయ కాలము మీ పాద సన్నిధిలో ఇలాగున మార్నింగ్ కాన్ఫరెన్స్ చేరి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు. గత రాత్రి మాకు అందరికీ ఇచ్చిన విశ్రాంతి, ఆరోగ్యము, ఆయుష్ను బట్టి మీకు స్తోత్రములు. మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించారు. రక్షణ ఇచ్చి నిరీక్షణ కలిగి ఉంటూ కృప చూపిస్తున్నారు. మీ స్తోత్రములు. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మేము ఈ రోజు 4443వ రోజుకు వచ్చాము. చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రములు. మా ప్రియులు సుధాకర్ గారిని బట్టి మీకు స్తోత్రములు. నడిపిస్తుండగా మీరే జ్ఞానం దయచేయండి. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడండి మా ప్రభువ. పాట పాడుటకు నియమించబడిన వారిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రవీణ్ సభన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మా ప్రభు వాక్యం అందించడానికి మతయ్య గారిని సిద్ధపరిచి మా మధ్యకి తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. కరుణా సంపన్నుడా, మీ మాటలు మాకు అందించుటకు మరి కూడిక ప్రారంభిస్తుండగా ఆరంభం నుండి అంతవరకు మీరే ఉండి నడిపించండి మా ప్రభువ. మీ కృపగల స్థానికి అప్పగిస్తుండగా ఆశీర్వదించమని మా ప్రాణప్రేంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మరి ప్రారంభ ప్రార్థన చేసిన రవి మనోహర్ సార్ కు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి శీలం ప్రవీణ్ కుమార్ గారు ఒక పాట పాడి మనకు వినిపిస్తారు. తెలుగు కాన్ఫరెన్స్ ద్వారా చేరవచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒక పాట పాడుకుందాం. మన పాటల పుస్తకంలో నుండి 255వ పాట, స్తుతి చేయవే మనస ప్రభుని దినదిన మేలుల మది తెలిసి అనేటువంటి పాట పాడుకుందాం. స్తుతి చేయవే మనస ప్రభుని దిన దిన మేలుల మది తలచి, స్తుతి చేయవే మనసా ప్రభుని దిన దిన మేలుల మది తలచి, స్తుతి చేయవే మనసా. పాతాళము నుండి నీ ప్రాణమును విమోచించి రక్షించినాడు. పాతాళము నుండి నీ ప్రాణమును విమోచించి రక్షించినాడు. అంతము వరకు నిన్నాదుకొను విభుని, అంతము వరకు నిన్నాదుకొను విభుని, స్తుతి చేయవే మనసా ప్రభుని దిన దిన మేలుల మది తలచి, స్తుతి చేయవే మనసా. ఎన్నికలేని మంటి పురుగు, యోగ్యత లేని అన్యజనుడవు, ఎన్నికలేని మంటి పురుగు, యోగ్యత లేని అన్యజనుడవు, ధన్యుని చేసిన ఆ ప్రేమ నాదుని, ధన్యుని చేసిన ఆ ప్రేమ నాదుని, స్తుతి చేయవే మనసా ప్రభుని
దిన దినమేల మది తలచి స్తుతి చేయవే మనసా. మనము కూడి ఉన్న సందర్భంలో పాట పాడిన ప్రవీణ్ కుమార్ గారిని బట్టి ఈ మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ తరపున ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం, వందనాలు సమర్పించుకుంటున్నాం. సరే, మంచిది. మనము వాక్యమును వినబోతూ ఉండగా ఈ 10వ తారీఖున మనము వాక్యాన్ని వినబోతూ ఉండగా దేవుని వాక్యమును ప్రకటించు దాసుడు శీలం మత్తయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ప్రార్థన అందుకొరకై ప్రార్థన చేయుట కొరకై ఏరపారెడ్డి గారు ఉన్నారండి. ఏరపారెడ్డి గారిని గౌరవిస్తూ ఆయనకు దేవుని వాక్యం ప్రకటించుట కొరకై ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, జీవాధిపతి, నమ్మదగిన దేవా, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు చూచు దేవా ప్రభా తండ్రి, మా జీవిత యాత్రలో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఉదయకాలమునే మా ప్రభా మీ పాద సన్నిధిలో మీ యొక్క జీవం కలిగిన వాక్యాలని తండ్రి మేము వినడానికి మాకిచ్చిన మరొక నూతన తరుణాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ దినం తండ్రి మీ దాసుడు వేంపల్లి నుంచి మరి దేవుని సేవకులు మత్తయ్య గారు మీరు ప్రభువా వాక్యం చెప్పడానికి నిర్ణయించినందుకే కృతజ్ఞతలు తండ్రి. మీ దాసుని నోట మీ మాట ఉంచి మీరే కృప చూపించి మీ దీవెన దయచేస్తారని ప్రార్థన చేస్తున్న మీ దాసుడు బర్నబాసన అన్న కుటుంబాన్ని, పరిచయను, సంఘాన్ని దీవించమని వేడుకుంటున్నాను. ఈ దినం అధ్యక్షత వహిస్తున్న తండ్రి మా ప్రియ నంద్యాల సుధాకర్ అన్న కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ముందున్న సమయాన్ని ఆశీర్వదించి మహిం పొందమని, ఇంకా రావాల్సిన మా ప్రియులను నడిపించి మా ప్రభువును ప్రాణరక్షకుడే యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు మనకు ప్రారంభ ప్రార్థన దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసిన ఎర్రపారెడ్డి గారికి మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము దేవుని వాక్యం వినట కొరకై యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన లేఖనములను వివరించుటకు శీలం మత్తయ్య గారు మన మధ్యలో ఉంటూ ఉండగా ఆయన దేవుని వాక్యంను ప్రకటించాలని ఈ సమయాన్ని శీలం మత్తయ్య గారికి అప్పగిస్తూ ఉన్నాం. వందనాలు శీలం మత్తయ్య సార్. బ్రదర్ వందనాలు. ప్రభునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండము 3వ అధ్యాయము ప్రారంభం నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాము. నిర్గమకాండము 3వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుతున్నాను. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందరం మేపుచు ఆ మందరం అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి
ఈ గొప్ప వింత చూచదను అనుకున్నాను. దానిని చూసుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎక్కువ చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనను. దేవుని తన వాక్యమును మనందరి క్షమార్థమై దేవుని యొక్క మహిమార్థమై దీవించి పంచుకును గాక. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుడు మనకు దయచేసిన ఈ మంచి సమయం బట్టి దేవునికి స్తోత్రములు. అలాగే ఈ పరిచర్య బాధ్యత వహించి నడిపిస్తున్న దేవుని సేవకులు బర్నబాస్ గారికి, ఈరోజు ఈ పరిచర్య నడిపిస్తున్న పెద్దలకు, కూడి వచ్చిన ప్రతి వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో ఒక వాక్య భాగం చదువుకున్నాం. మనందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగం మోషే మిథ్యానులో ఉన్నట్లుగా ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. ఐగుప్తు నుండి పారిపోయి మిథ్యానికి వచ్చారు. ఆ మిథ్యాను దేశంలో ఇత్రో అనే ఒక యాజకుని ఇంట మోషే ఉన్నాడు. గొర్రెలు కాస్తున్నాడు అని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. ఈ సమయానికి దాదాపుగా 40 సంవత్సరంలో మోషే గొర్రెలు కాస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే 40 ఏళ్ల వయసులో ఐగుప్తు నుండి పారిపోయారు. తిరిగి ఇప్పుడు దేవుని చేత ఐగుప్తుకు పంపబడే సమయము మోషే అహరోనులు ప్రవేదిక నిలిచినప్పుడు మోషేకు 20 సంవత్సరాల వయసులోని దేవుని వాక్యం చెప్తోంది. అందుచేత ఈ సందర్భానికి మోషే యొక్క వయస్సు 80 ఏళ్ళుగా చెప్పవచ్చు. అంటే దాదాపుగా అందులో 40 సంవత్సరములు గొర్రెలు కాసినట్లుగా కూడా మనము గమనించవచ్చు. ఇలా గొర్రెలు కాసుకుంటూ హోరేబు పర్వతానికి వెళ్ళారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంది. ఈ హోరేబు పర్వతంతో మోషేకు ఎంతకాలం పరిచయం ఉందంటే ఇంచుమించుగా 40 సంవత్సరాల అనుభవం కాదు. ఎన్నోసార్లు ఈ పర్వతానికి వెళ్ళేవాడు. గొర్రెలను మేపడానికి ఈ పర్వతానికి వెళ్ళేవాడు. ఈ పర్వతము మోషేకు బాగా పరిచయం. అయితే ఈరోజు ఒక వింత సంఘటన మోషే చూశాడు. 40 సంవత్సరాలలో తన జీవితంలో ఎన్నడూ చూడని ఒక వింతైన దృశ్యం మోషే చూస్తున్నాడు. అది వరకు ఎన్నోసార్లు అరణ్యములో అనగా పర్వతంలో అగ్నిమంటలు రేగుట, పొదలు కాలిపోట, లేక గడ్డి కాలిపోట, ఇదంతా మోషేకు పరిచయం, కొత్తేం కాదు. సర్వసాధారణంగా మనము ఈ కొండ ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఆ కొండలు తలబడి కాలిపోవటం మనం చూస్తాం. మన ప్రాంతాల్లో గమనిస్తే ఈ ఏప్రిల్ మే నెలల్లో ఆ కొండలు తగలబెట్టుట కూడా మనం చూస్తాం.
ఆ కొండలు కాలుతున్నప్పుడు పెద్ద పెద్ద మాన్లు కూడా కాలిపోతాయి. ఆ మంటల యొక్క ఆ ఉధృతి ఎక్కువైనప్పుడు, ఆ జ్వాల ఎక్కువైనప్పుడు పెద్ద పెద్ద మాన్లు కూడా కాలిపోతుంటాయి, విరిగి పడిపోతుంటాయి. ఇవి సర్వసాధారణంగా మనకు తెలిసిన విషయాలు. అయితే మోషే ఆ రోజు చూసినటువంటి ఆ దృశ్యం అలా లేదు. ఒక పొద మండుతుంది, జ్వాలలు ఎగిసి పడుతున్నాయి, పొద కాలిపోలేదు. ప్రారంభంలో మోషే ఆ పొద మండుతుంది, అది కాలిపోతుంది అని అనుకున్నాడు. కానీ ఎంతసేపు చూసినా జ్వాలలేమో ఎగసిపడుతున్నాయి, కానీ పొద కాలిపోలేదు. ఏమిటి వింత? 40 ఏళ్ళ అనుభవంలో ఎన్నో మంటలు చూశాను, ఎన్నో పొదలు కాలిపోట, ఎన్నో చెట్లు కాలిపోట నేను చూశాను. ఈరోజు నేను చూస్తున్నది చాలా వింతగా ఉన్నది. జ్వాలలు ఎగసిపడుతున్నాయి, మంటలు విస్తరిస్తున్నవి, కానీ పొద కాలిపోలేదు. ఏమిటి, ఏమైనా భ్రమపడుతున్నానా, లేక అక్కడ ఏదైనా వింత జరుగుతుందా అని చెప్పేసి మోషే అటువైపు వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు, వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు పిలిచాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిది. యెహోవా దూత అని చెప్పాడు. 2వ వచనంలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అని చెప్పాడు. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయనన్నాడు. 4వ వచనంలో యెహోవా చూచెను అని చెప్పాడు. సరే, యెహోవా దూత అనగా యెహోవా అని అర్థమవుతుంది. దేవునికి ఉన్నటువంటి బిరుదుల్లో యెహోవా దూత అనేది కూడా ఒక బిరుదు. కొన్నిసార్లు దేవుని దూత అని కూడా చెప్పినట్లుగా మనం చూడవచ్చు. అంటే ప్రతిసారి దేవుని దూత అనేది యెహోవాకు వర్తించేది కాదు. కొన్ని సందర్భాల్లో ఆ పదము దేవునికి వర్తింపజేసినట్లుగా మనం చూడవచ్చు. ఇకపోతే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినప్పుడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుండను అని చెప్పాడు. కాబట్టి పాత నిబంధనలో ప్రత్యక్షమైన వారు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అని అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనము 24 చూసినప్పుడు మోషే యేసుక్రీస్తు వారిని చూచారని స్పష్టంగా అందులో మనం చదువుకుంటాం. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు అనే మాట కనిపిస్తుంది కదా. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని మోషే ఎంచుకున్నాడు. అంటే మోషే ఎవరిని చూచాడు? యేసుక్రీస్తు వారిని చూచాడని ఆ వాక్యం చాలా తేటగా చెప్తుంది. అందులో మర్మం ఏమీ లేదు. కాబట్టి పాత నిబంధనలో మనం గమనించినప్పుడు ఈ భక్తులు యేసుక్రీస్తు వారిని చూచారు అని మనకు అర్థమవుతుంది. యెషయా కూడా యేసుక్రీస్తు వారిని చూచారు అనే సంగతి మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి సన్నివేశాలు అనేకం మనం చూస్తాం. అలాంటి భక్తులు యేసుక్రీస్తు వారిని చూచారు. సరే, ఇక్కడ మనం గమనిస్తున్న అంశం ఏంటంటే యెహోవా దూత అని చెప్పబడిన, యెహోవా అని చెప్పబడిన ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే సంగతి మనకు కనిపిస్తుంది. ఆ సంగతి మనం అలా గుర్తుంచుకోవడం మంచిది. సరే, ఇప్పుడు మన అంశానికి మనం వెళ్దాం. ఆ పొద నడిమిని అగ్నిజ్వాలలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇందులో 3 విషయాలు మనం గమనిస్తాం.
ఈ పొద ఇశ్రాయేలు జనాంగానికి సూచనగా ఉన్నది అని మనము నిర్వాక్యంలో గమనిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో కొన్ని పోలికలు, మానవులకు దేవుడు కొన్ని పోలికలు తెలియచేసినట్లుగా చూస్తాం. అంటే అలంకారంగా కొన్ని పోలికల్లో మానవులకు వర్తింపచేసి చెప్పిన సంగతులు మనం చూడవచ్చు. కొన్నిసార్లు వృక్షాలకు పోల్చాడు. మనము 92వ కీర్తన చూసినప్పుడు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూగు వేస్తారు అని చెప్పాడు. లెబానోను దేవదారు వృక్షం వలె ఎదుగుతారు అని చెప్పాడు. కాబట్టి చెట్లు అంటే ప్రతిసారి అక్షరార్థంగా చెట్లు అని కాదు, మానవులకు వర్తింపచేసి మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం. ఆ వరుస క్రమంలో మనము ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మోషే చూస్తున్న పొద ఇశ్రాయేలు జనాంగానికి పోలికగా ఉన్నట్లుగా మనము గమనించవలసి ఉంటున్నాం. ఈ పొదలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. పొద మధ్యలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకుంటున్నాము, ఆ పొద మధ్యలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన చెప్పారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనంలో చివరి భాగంలో ఏముందంటే, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని చెప్పాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు. అయితే దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. ఇది మొదటి అంశం. ఇశ్రాయేలులు ఎక్కడ ఉన్నా దేవుడు వారితోనే ఉన్నాడు. ఐగుప్తులో ఉన్నా దేవుడు వారితో ఉన్నాడు, అరణ్యములో ఉన్నా దేవుడు వారితో ఉన్నాడు, వాగ్దాన దేశంలో ఉన్నా దేవుడు వారితో ఉన్నాడు, లేదు సరలేకి వెళ్ళిపోయినా దేవుడు వారితో కూడా ఉన్నాడు అని వాక్యం చెప్తాడు. ఏ దేశానికి నేను మిమ్మల్ని చెడగొడతానో అక్కడ కూడా మీ మీద నేను దృష్టి నిలుపుతాను, మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను అని దేవుడు ఇశ్రాయేలులకు వాగ్దానం చేసి, అంటే అవిధేయులుగా జీవించే వారి మధ్య కూడా దేవుడు ఉన్నాడు. అంటే విడిచిపెట్టేవాడు కాదు, ఏమాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఆదాము అవిధేయత చూపించినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలీయులు అవిధేయత చూపించినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటిది? ఇక్కడ అర్థం ఏమిటి? అవిధేయులుగా జీవించాలని కాదు. అవిధేయత చూపించినప్పుడు శిక్షిస్తారు, కానీ అదే సమయంలో వారి మీద దృష్టి ఉంచి వారికి పాఠాలు నేర్పించి తిరిగి ఒక మంచి స్థితికి నడిపిస్తారు అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో చారిత్రాత్మకంగా మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు ఆ సమయంలో ఐగుప్తులో ఉన్నారు. అయితే దహించే అగ్ని అయ్యున్నటువంటి దేవుడు వారితో కూడా ఉన్నాడు అనే సంగతి ఈ వాక్య భాగంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు వారితో ఉన్నాడు. ఎందుకు వారు నశించిపోలేదు అంటే దేవుడు వారితో. రెండవదిగా మనం చూసినప్పుడు ఈ అగ్ని శ్రమలకు పోలికగా మనకు కనిపిస్తుంది. అగ్ని దేవుని పోలిక, అది మొదటి అంశం. రెండవది ఈ అగ్ని శ్రమలకు పోలిక. మనము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12లో చూసినప్పుడు అగ్ని వంటి మహాశ్రమలు అని మాట మనం చూస్తాం. అగ్ని వంటి మహాశ్రమలు.
ఇశ్రాయేలీయులు ఏ స్థితిలో ఉన్నారు అనే సంగతులను చూస్తే ఇనుప కులిం వంటి శ్రమలో వారు ఉన్నారు అని వాక్యం చెప్తుంది. ఇనుప కులిం వంటి శ్రమ. ఇనుప కులిం అంటే ఇంకా ఎంత శ్రమ ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించవచ్చు. ఎంతో గట్టిగా ఉన్నటువంటి ఇనుము అగ్నిలో కాల్చవటం ద్వారా ఏమవుతుంది, అది మెత్తగా చెవురుతుంది అనే సంగతి మనం చూస్తాం కదా. అంటే ఆ హీట్ ఎన్ని డిగ్రీలు అని చెప్పడానికి నాకు దాని గురించి పూర్తి వివరణ లేదు. కానీ ఏదేమైనా సహించడానికి సాధ్యం కానంత అంత విపరీతమైనటువంటి శ్రమ అని మనం చెప్పవచ్చు. అగ్ని వంటి శ్రమలు. ఒక చిన్న నిప్పురవ్వ మన శరీరం మీద పడినప్పుడు మనం తాళలేము, బాధ భరించలేము. ఏకంగా ఆ పులిములోనే ఉన్నట్లయితే అది ఎలా ఉంటుంది, అది సహించడానికి ఏమాత్రం సాధ్యం కాదు. ఇశ్రాయేలీయులు అంత కఠినమైనటువంటి లేక అంత భయంకరమైనటువంటి శ్రమల్లో వారు జీవిస్తున్నారు అనే సంగతి ఈ జ్వాల మనకు తెలియజేస్తుంది. ఇశ్రాయేలీయులు అగ్ని వంటి శ్రమల్లో ఉన్నారు, కానీ ఆ పొద ఏ రీతిగా మంటల ద్వారా కాలిపోలేదో ఇశ్రాయేలీయులు కూడా శ్రమల మధ్య, అగ్ని వంటి శ్రమల మధ్య, ఇనుప కొలి వంటి శ్రమల మధ్య వారు నశించిపోలేదు. మనం నిర్గమాకాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుకుంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను హింసించే కొలది లేక శ్రమ పెట్టే కొలది ఇశ్రాయేలీయులు విస్తరిస్తున్నారు, కానీ వారి సంతానము ఏమాత్రం తక్కువ కాలేదు. ఈ ఇశ్రాయేలీయులు విస్తరించే ఆ విధానం చూసి ఐగుప్తీయులు అసహించుకున్నారని కూడా వాక్యం చూస్తాం. అంత విపరీతంగా ఆ సంతానం విస్తరిస్తుంది అని చెప్పి దీని వాక్యంలో మనం చూస్తాం. అందుచేత ఆ పుట్టిన శిశువులను చంపడానికి కూడా మరో ఆజ్ఞ జారీ చేశారు. అయితే అక్కడ కూడా ఫరో రాజు కానీ లేకపోతే ఫరో యొక్క వెనకున్నటువంటి సాతాను కానీ ఏమాత్రము విజయం సాధించలేకపోయారు. అగ్ని వంటి శ్రమల్లో కూడా ఇశ్రాయేలీయులు ఏమాత్రము నశించిపోలేదు. ఇవి మనకు గొప్ప పాఠాలు. మన జీవితాల్లో శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు మనను విడిచిపెట్టేవాడు కాదు అని దాని వాక్యం చెప్తుంది. సామాన్యంగా మనం భక్తిలో, విశ్వాసంలో అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో సాగిపోతున్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అని మనం భావిస్తాం, సంతోషిస్తాం. ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు సన్నిధి నాతో ఉన్నది, చక్కగా ప్రార్థించగలుగుతున్నాను, వాక్యం చదువుకోగలుగుతున్నాను, వాక్యం ధ్యానిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను అనే ఒక సంతోషం మనం కలిగి ఉంటాం. కానీ శ్రమలు వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలాగుంటుంది మనం గమనించినప్పుడు దేవుడు నాకు దూరం అయిపోయాడేమో, దేవుడు నన్ను మరచిపోయాడేమో, విడిచిపెట్టాడేమో అని ఒక సందిగ్ధత లేకపోతే సందేహం మనలో కలుగుతుంది. దేవుని యొక్క వాక్యంలో కూడా ఈ సంగతి మనం చూడవచ్చు. యెషయా గ్రంథము 49లో ఇశ్రాయేలీయులు అలాంటి భావమే కలిగి ఉన్నారు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని వారు భావిస్తున్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నారు, గర్భంగా పుట్టిన చంటి బిడ్డను తల్లి మరుస్తుందా అని ప్రశ్నించాడు. అంటే అర్థం ఏమిటి, మర్చిపోదు కదా అని చెప్తూ, వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరచిపోను అని చెప్తూ ఇంకొక ముఖ్యమైన విషయం అక్కడ చెప్పారు, నా అరచేతులలో నిన్ను చిక్కి ఉన్నాను అని చెప్పాడు. నా అరచేతులలో నిన్ను చిక్కి ఉన్నాను. అరచేతులలో చిక్కున్నాను అని ఎందుకు చెప్పారు దేవుడు అంటే,
సాధారణంగా మన శరీర భాగాల్లో ఎక్కువగా మనం చూసుకునే భాగం ఏదైనా ఉందంటే అది మన చెయ్యి, అంటే అరచెయ్యి. మిగిలిన భాగాలను ఎక్కువగా మనం చూసుకోం, కానీ అరచెయ్యి అనేది మాటి మాటి మనం చూసుకుంటాం. ప్రతిసారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్నోసార్లు మనం చూసుకుంటూ ఉంటాము. అంటే దేవుడు మన విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎంత సమీపంగా మనల్ని ఉంచున్నాడు, లేక ఎంత స్థిరంగా ఉంచున్నాడు. అరచేతిలో చిక్కున్నాడంటే ఈ గీతలు ఉన్నాయి కదా, మనం జన్మించింది మొదలు ఈ లోకం విడిచేంత వరకు, అంటే ఈ శరీరం మట్టి పాలయ్యేంత వరకు ఈ గీతలు ఏమాత్రం చెదిరిపోవు. అవి మన జీవితకాలం అంతా మనతోనే ఉంటాయి. దేవుడు ఆయన మరణించేవాడు కాదు, నిత్యత్వవంతుడిలో ఆయన జీవించేవాడు. అంటే మనం కూడా నిత్యత్వవంతులు కూడా ఆయనతో కూడా ఉంటాము, ఆయన సమీపంగా ఉంటాము. చెదిరిపోయే ప్రసక్తి లేదు, నిర్మూలమయ్యే ప్రసక్తి లేదు అని చెప్తున్నాడు. దేవుడు మనతో ఎంత సన్నిహితంగా ఉన్నాడో అందులో చూడవచ్చు. అంతేకాదు, అగ్ని వంటి శ్రమలు మన జీవితాల్లో సంభవించిన మనము నశించం. కొన్నిసార్లు లోకంలో విశ్వాసంగా వారికి ఇటువంటి శ్రమలు సంభవిస్తుంటాయి. కొన్నిసార్లు ప్రత్యక్షంగా కనిపించే శ్రమలు ఉంటాయి, కొన్నిసార్లు ప్రత్యక్షంగా కనిపించే శ్రమలు కూడా ఉంటాయి. అంతర్గత శ్రమలు, బాహ్య శ్రమలు. పౌలు కూడా ఈ విషయం వ్యక్తం చేస్తున్నాడు. వెలుపట యుద్ధములు, లోపట భయములు అని చెప్పాడు. అంటే పౌలు అమాట చెప్పలో ఒక ఉద్దేశం అనేది, సంఘములలో లోపటనగా సంఘాలలో భయము, వెలుపట అంటే సువార్త ప్రకటించే విషయంలో యుద్ధం అని చెప్పాడు. అంతేకాకుండా అంతర్గతంగా భయం, దినదినము చనిపోతున్నాడు అని కూడా చెప్పాడు. దినదినము చనిపోతున్నాడు, లేక ప్రాణ భయంతో ఉన్నాడు అని కూడా చెప్పాడు ఒకసారి. అంటే విశ్వాసం ఏమిటంటే మన జీవితాల్లో శ్రమలు సంభవిస్తుంటాయి. సంఘము ప్రారంభించిన కాలం మొదలుకొని ఇది వరకు కూడా సంఘము శ్రమల మధ్య ఉన్నది. శ్రమలు లేని కాలం అంటూ ఉండదు. కాకపోతే మన జీవితాల్లో ప్రత్యక్షంగా వాటిని ఎదుర్కోలేదు కాబట్టి, అంటే బాహ్య సంబంధమైన శ్రమలు ప్రత్యక్షంగా మనం ఎదుర్కోలేదు కాబట్టి అటువంటి సందర్భాలు సంభవించినప్పుడు మనం భయభ్రాంతులకు లోనవుతుంటాం. అయ్యో, ఎంత ఘోరమైన శ్రమలు సంభవిస్తున్నాయి అని భయపడుతుంటాం. కానీ సంఘ చరిత్ర చూస్తే ప్రారంభం నుండి సంఘానికి శ్రమలు ఉన్నాయి. అసలు సంఘం యొక్క పుట్టుక ఎలా జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలలో నుండి సంఘం ఉద్భవించింది. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణము, ఆయన భూస్థాపన, ఆయన తిరిగి లేచుట, ఆ పునాది మీద లేక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ శిలువ మరణం ద్వారా సంఘము ఉద్భవించింది. ఆయన సత్యము దీని యొక్క వాక్యంలో చూస్తుంది. శ్రమలలోనే సంఘము జన్మించింది. కాబట్టి ప్రారంభం నుండి ఇంతవరకు కూడా సంఘానికి శ్రమలు కలుగుతూనే ఉన్నాయి. వ్యక్తిగత జీవితాల్లో శ్రమలు కావచ్చు, కుటుంబాల్లో శ్రమలు కావచ్చు, సామాజికంగా శ్రమలు కావచ్చు. ఏ రీతిగా అయినా శ్రమలలోనే సంఘము కొనసాగుతుంది. సంఘ చరిత్ర తెలిసిన భక్తులు తెలియజేసే సంగతి ఏమిటంటే, రక్త ప్రవాహంలో సంఘము పయనిస్తున్నది, లేక రక్త ప్రవాహంలో సంఘము ఈదుకుంటూ వస్తున్నది అని చెప్తుంది.
అది సత్యమే. కొంతమంది వ్యక్తులు బైబిల్ లేకుండా చేయాలని ప్రతిజ్ఞలు చేశారు. ప్రపంచంలోనే బైబిల్ లేకుండా చేయాలి అని ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ చేసిన వారు కాలగర్భంలో కలిసిపోయారు, కానీ బైబిల్ నిత్యము విరాజిల్లుతూనే ఉన్నది. వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది ప్రజల యొక్క జీవితాలను సృష్టిస్తున్నది, మారుస్తున్నది. పాపం నుండి, శాపం నుండి విడిపిస్తున్నది బైబిల్ గ్రంథం. ఎందుకంటే బైబిల్లో ఏ దేవుని గురించి వ్రాయబడి ఉన్నదో ఆ దేవుడు సత్యవంతుడు, ఆ దేవుడు జీవం గలవాడు, ఆయన సత్యవంతుడు, ఆయన ప్రేమ గలవాడు, జీవితాలను మార్చేవాడు, త్రాగుబోతులను మార్చినవాడు, జూదరులను మార్చినవాడు, హంతకులను మార్చినవాడు, అక్రమ జీవితాలను జీవించే వారిని మార్చినవాడు, జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసిన వారిని మార్చినవాడు, అనాథలను నాదులు గల వారిగా చేసినవాడు, నరమాంస భక్షకులను మార్చినవాడు. దేవుడు మానవుని మార్చేవాడు, మతం మార్చేవాడు కాదు సుమా, మతం మార్చేవాడు కాదు. మనసు మార్చేవాడు, బ్రతుకు మార్చేవాడు, దిశ మార్చేవాడు, నరకం నుండి మోక్షానికి అనగా పరలోక రాజ్యానికి నడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని యొక్క గ్రంథమును శ్రద్ధగా చదివే వారికి ఆ గ్రంథం మేలే చేస్తుంది, కానీ కీడు చేయదు. శక్తి గల గ్రంథం బైబిల్ గ్రంథము విరాజిల్లుతున్నది. బైబిల్లో చెప్పిన దేవుడు కోట్ల కొలది ప్రజల హృదయాల్లో స్థిరంగా నివాసం చేస్తున్నాడు, జీవితాలను సత్య మార్గంలో నడిపిస్తున్నాడు, సంతోషంతో నింపుతున్నాడు, పరలోకాన్ని నడిపిస్తున్నాడు. అందుచేత బైబిల్ను ప్రపంచంలో లేకుండా చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఎవరైతే బైబిల్ లేకుండా చేయాలని ప్రతిజ్ఞ చేశారో వారే లయమైపోయారు. క్రైస్తవత్వం లేకుండా చేయాలనుకున్న వారు నశించిపోయారు, కానీ క్రైస్తవం విరాజిల్లుతుంటున్నారు, విస్తరిస్తున్నారు. క్రైస్తవత్వం అనేది ఇప్పుడు కూడా భూలోకంలో లేకుండా పోదు. ఈ భూలోకం ఉన్నంత కాలం క్రైస్తవత్వము స్థిరంగా నిలుస్తుంటుంది. కమ్యూనిస్టు దేశాలకు కూడా క్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్నారు, కమ్యూనిస్టు దేశాల్లో ఉన్నారు. ఎక్కడా మినహాయింపు లేకుండా ప్రతి దేశంలో యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన భక్తులు ఉన్నారు. వారికి ప్రార్థన చేసుకునే అవకాశాలు లేకపోవచ్చు. ఒక స్థలంలో కూడుకుని ఆరాధన చేసుకునే అవకాశాలు లేకపోవచ్చు, కానీ అంతర్గతంగా క్రీస్తు యేసును కలిగిన వారు, స్థిర విశ్వాసం కలిగిన వారు, క్రీస్తు కోసము సమర్పణ గలవాడు, త్యాగం గలవాడు, క్రీస్తు కోసం మరణించేవాడు ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో కూడా ఉన్నారు. కాబట్టి క్రైస్తవత్వం ఇది అంటే మతం కాదు సుమా, సజీవ సంఘం, క్రీస్తు యేసు రక్తం చేత విమోచించినటువంటి విశ్వాస సమూహం ఇది ప్రపంచంలో నిత్యం ఉంటుంది. ఈ సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి ఆకాశం ఉన్నంతకాలం ఉంటుంది. ఎవరు రూపుమాపలేరు. సూర్యునికి ఏదో బాణాలు వేసి లేక ఖడ్గాలు విసిరి డ్యామేజ్ చేయడానికి పూనుకుంటే అది ఎవరికి సాధ్యం కాదు, అది అయ్యే పని కాదు. దేవుని యొక్క శక్తి ఏమిటో తెలియక, దేవుడు అంటే ఏమిటో తెలియక కొంతమంది ఆ దైవజ్ఞానం లేకపోవడం చేత, దేవుని యొక్క శక్తి ఏమిటో తెలియకపోవడం చేత కొన్నిసార్లు కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు. వారు ఏం మాట్లాడుతున్నారు కూడా గ్రహింపలేకుండా మాట్లాడుతుంటారు. అయితే క్రైస్తవత్వము భూమి మీద లేకుండా చేయడం ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే
వారు నమ్మిన దేవుడు ఎలాంటి వారు? దహించు అగ్ని. వారి మధ్యలోనే ఉంటాడు, వారితోనే ఉంటాడు. కాబట్టి ఈ శ్రమలు మన జీవితాలను ఏమాత్రము మన భక్తి నుండి, విశ్వాసం నుండి వెనకకు మళ్లించలేవు అనే సత్యము దేవుని వాక్యంలో చూస్తున్నాము. సాతాను శక్తుల ప్రభావం ఎంత అధికంగా ఉన్నా క్రీస్తు శక్తి ఎదుట ఆ శక్తి ఏమాత్రం నిలవనారదు అని వాక్యం చెప్తుంది. రోమాపత్రికలో కొన్ని విషయాలు మనం చూస్తున్నాము. క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా మనల్ని వేరు చేయలేదు అని చెప్పారు. క్రీస్తు నుండి, క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా అసలు ఉన్నవి కానీ, అంటే ప్రస్తుత కాలంలో ఉన్నవి కానీ, లేకపోతే ఇంకా రాబోయే కాలంలో ఏవి సంభవించినా ఏవి కూడా క్రీస్తు నుండి, క్రీస్తు ప్రేమ నుండి, ఆయన సన్నిధి నుండి, సహవాసం నుండి మనలను ఏమాత్రం వేరు చేయలేవు అని చెప్పారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారు ఎవరు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారు ఎవరు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపుగా అని చెప్పారు. ఆ తరువాత 38వ వచనం. మరణం కూడా మనలను క్రీస్తు నుండి వేరు చేయదు. మరణం అంటే ఏమిటి? ఈ శరీరం నుండి మన ప్రాణాత్మలు వేరు చేయబడతాయి. ప్రాణానికి, ఆత్మకు ఎప్పుడు చావుండదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేని వారికి మీరు భయపడవద్దు అని చెప్పారు. మానవులు ఏం చేయాలంటే ఈ దేహమును మాత్రమే చంపగలరు, ఈ దేహానికి మాత్రమే హాని కలిగించగలరు. ఒక చిన్న కథ నేను విన్నాను. అలెగ్జాండరు పరిపాలన చేసే కాలం. ఆ అలెగ్జాండరు ఒకసారి ఒక అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారట. అరణ్యంలో ప్రయాణం చేస్తూ తన సైన్యంతో ఒక అరణ్యంలో వేటకు వెళ్ళారు. అలాగా ఆయన వేగంగా ఆ గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నారు. ఆ అరణ్యంలో ఒక వ్యక్తి తపస్సు చేసుకుంటున్నాడట. అరణ్యంలో ఒక సాధువు తపస్సు చేసుకుంటున్నాడు. ఈ గుర్రపు యొక్క శబ్దాలకు, గుర్రముల యొక్క అంటే పరుగులెత్తే ఆ శబ్దాలు వస్తాయి కదా, ఈ గుర్రముల యొక్క పరుగుల శబ్దాలకు ఆ సాధువు కాస్త కళ్ళు తెరిచి ఆ గుర్రాలను చూసి మళ్ళీ కళ్ళు మూసుకోడండి. అలెగ్జాండర్ చూచాడు ఆ సాధువు కళ్ళు తెరచుట, మరలా కళ్ళు మూసుకొని తన అంటే తపస్సులో నిమగ్నమైపోట అలెగ్జాండర్ చూచాడు. ఆ గుర్రాలను ఆపి సాధు దగ్గరికి వెళ్ళాడు. ఆ పెద్ద స్వరంతో ఆ సాధును గద్దించాడు. ఎవరు నీవని అడిగాడు. ఆ సాధువు కళ్ళు తెరిచి చూచాడు. నేను ఎవరో నీకు తెలుసా అని అడిగాడు అలెగ్జాండర్. నేను ఈ దేశపు రాజును, సామ్రాజ్య అధినేతను. నేను వస్తుంటే నన్ను చూసి కూడా నిర్లక్ష్యంగా కళ్ళు మూసుకుంటావా, నిన్ను చంపేస్తానని చెప్పి ఖడ్గం ఎత్తాడంట అలెగ్జాండర్. అప్పుడు ఆ తపస్సు చేసుకునే ఆ ఋషి అన్నాడు, నీవు నా దేహాన్ని మాత్రమే చంపగలవు కానీ నా ఆత్మను, ప్రాణం ఏం చేయలేవని చెప్పాడంట. నా దేహం మాత్రమే చంపగలవు, నా ప్రాణము, ఆత్మను చంపడానికి నీకు సాధ్యం కాదని చెప్పాడు. అలెగ్జాండర్ ఆశ్చర్యపోయి
ఏమి చేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, దేహం చంపిన తర్వాత మరేమీ చేయలేని వారికి భయపడవద్దు. ప్రాణమును ఆత్మను, దేహమును ప్రాణమును ఆత్మను నరకములో వేయగల శక్తి గల దేవునికి మాత్రం భయపడండి అని చెప్పి. కాబట్టి ప్రభునందు సోదరులారా, యేసుక్రీస్తు మీద విశ్వాసించిన వారికి శ్రమలు కలుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24లో, మార్కు 13లో, లూకా 21లో చెప్పారు. అలాగే యోహాను 16లో చెప్పారు. చాలా సందర్భాల్లో చెప్పారు, లోకంలో మీకు శ్రమలు కలుగును. పేతురు కూడా చెప్పాడు, అగ్ని వంటి మహాశ్రమకు సంబంధించినప్పుడు ఏదో ఒక వింత సంభవిస్తున్నట్లుగా మీరేమి ఫీల్ కావద్దని చెప్పారు. విశ్వాసుల జీవితాల్లో శ్రమలు వస్తాయి. శ్రమలు రావని దేవుడు చెప్పలేదు. కొంతమంది అలాంటి బోధలు చేసేవారు ఉండవచ్చు. దేవుడు నమ్ముకుంటే ఎటువంటి శ్రమ రాదు, ఏ రోగం రాదు. బైబిల్ చెప్పలేదు ఆ మాట, దేవుడు చెప్పలేదు. యేసుక్రీస్తు నమ్ముకుంటే, నన్ను నమ్ముకుంటే రోగాలు రావు అని చెప్పారా? కష్టాలు రావని చెప్పారా? కష్టాలు వస్తాయని అని చెప్పాడు. లోకంలో మీకు శ్రమ కలుగును అని చెప్పాడు. మీరు ఏడ్చి ప్రలాపిస్తారు, లోకం సంతోషిస్తుంది అన్నాడు. అలా చెప్పాడే కానీ శ్రమలు రావని చెప్పలేదు ఆయన. మరి యేసుక్రీస్తు నమ్మితే మీకు ఏ శ్రమ రాదని చెప్పేవాళ్ళు ఏ బైబిల్ చదువుకున్నారో నాకు లేదు. కానీ నేను చదువుకునే బైబిల్లో శ్రమలు వస్తానే ఉంది. ఇంగ్లీష్లో అయినా అదే ఉంది, తెలుగులో అయినా అదే ఉంది. కాబట్టి విశ్వాసులకు శ్రమలు రావు అనుకోవడము అది ఏమాత్రము వాక్యము ఒప్పుకోదు. భక్తులు శ్రమలు అనుభవించారు. ఆదికాండం నుండి కూడా మనం చూస్తే భక్తులు శ్రమలు అనుభవించారు. హెబ్రీ పత్రిక 11లో మనం చూస్తున్నాం. ఖడ్గం చేత చంపబడినాడు, అగ్నిజ్వాలలో కాల్చబడినాడు. ఎన్నో శ్రమలు వారు పొందారు. మనం ముందే గమనించాము, ప్రభువే శ్రమ పొందారు. శ్రమల్లోని సంఘము జన్మించింది. కాబట్టి విశ్వాసంలో శ్రమలు ఉంటాయి. అయితే ఎన్ని శ్రమలు కలిగినా శ్రమల మధ్య దేవుడు వారితో ఉంటాడు. అది ప్రాముఖ్యమైన విషయం. ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని చెప్పాడు. సదాకాలము, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను. కాబట్టి శ్రమలు సంభవించిన సంఘం ఇప్పుడు కూడా ఫెయిల్యూర్ కాదు, లేకపోతే సమూలంగా నిర్మూలం కాదు. సంఘము సజీవంగా నిలిచి ఉంటుంది. ఎందుకంటే సజీవుడైన దేవుడి చేత ఈ సంఘము కట్టబడుతున్నది. సంఘమును ప్రారంభించినవాడు, సంఘమును కట్టేవాడు, సంఘమును సంపూర్తి చేసేవాడు, పరలోకంలో తన ఎదుట నిర్దోషమైనటువంటి సంఘముగా, మహిమగల సంఘముగా నిలబెట్టేవాడు యేసుక్రీస్తు ప్రభువు. సంఘము మానవుల యొక్క ఊహల్లోండి జన్మించింది కాదు, మానవుల సంకల్పానుసారంగా ప్రారంభించబడింది కాదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తానుసారంగా ఆ సంఘం ప్రారంభించబడింది, జన్మించింది. సంఘము కట్టేవాడు దేవుడే, సంఘమును పరిపూర్ణం చేసేవాడు దేవుడే, సంఘమును తన ఎదుట నిలబెట్టుకున్నవాడు దేవుడే. కాబట్టి సంఘము దేవునిది. ఎవరు పాడు చేస్తారు? ఎవరికి సాధ్యమవుతుంది? సాతాను గొప్ప కొమ్ములు వచ్చినారా? సాతాను బొమ్మ చూపించే సమయంలో కొమ్ములు మెట్లుగా చూపిస్తారు, కానీ ఆ సాతాను కొమ్ములు ఏమి లేవు. అంటే ఆ వికృత రూపం చూపిస్తారు, కానీ సాతానికి ఏం కొమ్ములు లేవు, అనకే శక్తి లేదు. కల్వరిలో సాతాను యొక్క శక్తిని దేవుడు నిర్వీర్యం చేశాడు. వాడు గర్జిస్తాడే కానీ వాడు కోరలు లేవు, కోరలు వెడికేశాడు. కాబట్టి విశ్వాసులు ఎప్పుడు కూడా వారి యొక్క గర్జనకు భయపడవలసిన పని లేదు. వారు ఓడిపోయినవాడు, సాతాను ఓడిపోయినవాడు, అది మనం గుర్తుంచుకోవాలి. వాడు గెలిచినవాడు కాదు. మనం విజేతలం, విజయుడైన యేసుక్రీస్తు పక్షంగా మనం ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితాల్లో మన వైపు ఉండే కొన్నిసార్లు ఓటమి ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చు, కానీ మన ప్రభువు జయశాలి, విజయశాలి.
ఆయన ద్వారా మనకు విజయం కలిగిస్తారని కొరింథీ మొదటి పత్రిక 15:58లో చెప్పాడు. మనకు జయము అనుగ్రహించుతున్న దేవుని స్తోత్రం చెప్పాడు. కాబట్టి మనము జయ జీవితం కలవారమే కానీ అపజయము పాలవరం కాదు. శరీరం బట్టి, మనసును బట్టి ఆధ్యాత్మికంగా పరిపక్వత లేని పరిస్థితుల్లో కొన్నిసార్లు అపజయం పొందామా అన్నట్లుగా అనిపిస్తుంది, కానీ అది అపజయం కాదు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినప్పుడు సాతాను జయించాడు అనే సంతోషపడి ఉండవచ్చు, కానీ వాడి సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచాడు. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినా తిరిగి లేస్తాను. అది భక్తుని యొక్క విశ్వాసం. కాబట్టి మనం ఓడిపోయిన వారేం కాదు, విజయుడైన క్రీస్తు పక్షంగా ఉన్నవారు. మనం క్రీస్తు ద్వారా విమోచించబడినవారు, క్రీస్తు ద్వారా కొనబడిన వారు, మనం క్రీస్తు సొత్తు. కాబట్టి మన జీవితాల్లో కొన్నిసార్లు అపజయాలు ఎదురైనా తిరిగి మనం లేస్తాము. విజేతలమే కానీ పరాజితులం కాదు. ఆ సంగతి మనం గుర్తుంచు. అందుచేత సంఘం ఎప్పుడు కూడా నిర్వీర్యం కాదు, విఫలం కాదు. పరవీతులకు మాట చెప్పాడు, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చినది ఇది యువతే అన్నాడు. ప్రయాణం ఎక్కడ? అరణ్యములో. అయితే ఎవరి మీద కూర్చుందామే? ప్రియుని మీద కూర్చుంది. ఎండలు వచ్చినా, వడగాళ్ళు వచ్చినా, తుఫానులు వచ్చినా, భూకంపాలు వచ్చినా, క్రూర మృగాలున్నా, విషసర్పాలున్నా, అరణ్యంలో దొంగలున్నా ఏ భయం లేదు. ఎందుకంటే ప్రియుని మీద ఆనుకున్నది, ప్రియుని మీద కూర్చున్నది. ఆ ప్రియుడు మహాశక్తి గలవాడు, సమస్తను జయించినవాడు. కాబట్టి నిర్భయంగా ప్రయాణం చేస్తాం. కాబట్టి మనం క్రీస్తులో ఉన్నవారము, క్రీస్తు మీద ఆనుకున్న వారము. అరణ్య ప్రయాణమే కావచ్చు, ఎండలు ఉండవచ్చు, వడగాలు ఉండవచ్చు, దొంగలు ఉండవచ్చు, క్రూర మృగాలు ఉండవచ్చు, ఏమి చేయలేవు. కాబట్టి మన ప్రయాణము గమ్యం చేరే ప్రయాణమే కానీ మధ్యలో విఫలమయ్యేది కాదు. ఇక ఈ అంశంలో మూడోదిగా గమనిస్తే అగ్ని వంటి శ్రమల ద్వారా మనము పరిపూర్ణత సంతరించుకుంటాము. పేతురు మొదటి పత్రిక 1:7లో చెప్పాడు, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా అని చెప్పాడు. అగ్ని వంటి శ్రమల ద్వారా మన జీవితాలు పరిపక్వతకు లేక పరిపూర్ణతకు చేరుకుంటాయని వాక్యం చెప్తారు. యోబు కూడా చెప్పాడు, 23:10లో చెప్పాడు, శోధింపబడిన తర్వాత నేను సువర్ణ వలె మారుతానని చెప్పాడు. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఈ శోధనల వల్ల ఏం జరుగుతుందంటే మనలో ఉన్న మాలిన్యము తొలగిపోతుంది. బంగారును పులిగుండు వేస్తారు, పుటం వేస్తారు, అది బంగారమే కానీ పుటం వేస్తారు. ఎందుకు పుటం వేస్తారు అంటే అందులో ఉన్న మాలిన్యము తొలగిపోవడానికి. ఆ వెండి పుటం వేస్తారు, బంగారు పుటం వేస్తారు, లోహాలు పుటం వేస్తారు, అగ్నిలో పుటం వేస్తారు. ఈ కంసాలు ఉన్నాడు కదా, ఎంతవరకు పుటం వేస్తారు అనే సంగతి చూస్తే ఒక పాత్రలో ఆ లోహం వేస్తారు, ఆ పాత్రను
ఆ పులిములు పెడతాడు. నేను చూశాను. ఆ బంగారు అంగడికి కొంతకాలం నాకు సంబంధం ఉన్నది. ఇంకా అందులోకి పని చేయలేదు కానీ కొన్ని నెలలుగా ఆ బంగారు అంగళ్ళతో నాకు సంబంధం ఉన్నది, పరిచయం ఉన్నది. కులిం బాగా వేడి చేస్తారు. ఒక పాత్రలో లోహం వేస్తారు. ఆ కులి మధ్యలో పెడతారు. ఆ కులిమి ఇంకా వేడి ఎక్కువ చేస్తుంటారు. నెమ్మదిగా లోహం కరుగుతుంది. ఎంతవరకు అంటే ఈ లోహం కరిగించే వ్యక్తి యొక్క ముఖము ఆ కరుగుతున్నటువంటి ఆ పదార్థంలో, అంటే ఆ ఘన పదార్థము ద్రవ పదార్థంగా మారుతుంది. ఆ ద్రవ పదార్థంలో ఈ ఆ కరిగిస్తున్నటువంటి యొక్క వ్యక్తి యొక్క రూపము అందులో క్లియర్ గా కనిపించేంత వరకు దానికి కరిగిస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. శ్రమలు ఎందుకంటే క్రీస్తు యొక్క స్వరూపము మనలో ప్రతిఫలించడానికి ఈ శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. ఈ ముక్క మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎంతవరకు శ్రమలు క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడేంత వరకు. శ్రమల ద్వారా సంపూర్ణ చేయుట తగునని చెప్పారు. ఈ శ్రమల కులింలోనే మనలో ఉన్న మాలిన్యం తొలగిపోతుంది. పొద మండుతున్నప్పుడు ఆ పొదలో ఉన్నటువంటి ఆ చీకు, లేకపోతే అందులో ఏవైనా క్రూర మృగాలు, పొదల్లో ఏముంటాయి? సర్పాలు ఉంటాయి, మృగాలు ఉంటాయి, పొదల్లో నివాసం ఏర్పడేసుకుంటాయి. ఈ అగ్ని మండుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ విష సర్పాలు, ఆ క్రూర మృగాలన్నీ కాలిపోవడమో లేకపోతే పారిపోవడం జరుగుతుంది. మన జీవితాల్లో అగ్ని శ్రమలు సంభవించినప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న క్రూర మృగాలు ఉంటాయి సుమా, లేవని కాదు. క్రూరత్వము, విషతత్వం, ఈ తత్వాలన్నీ కూడా నశించిపోతాయి అగ్నిమంటలు. ఒక ప్యూరిటీ, క్వాలిటీ అనేది మనలో వస్తుంది. ఎంతవరకు? క్రీస్తు స్వరూపము, క్రీస్తు స్వరూపం. అందుకే శ్రమల కులింలో దేవుడు మనల్ని కరిగిస్తాడు. శ్రమలు కష్టమే, సహించాలంటే కష్టమే. కానీ ఆయన మధ్యలో మానవేయుడు, ఆరిపోయాడు, మంటలు మండిస్తూనే ఉంటాడు. క్రీస్తు స్వరూపము మనలో వచ్చేంత వరకు ఆ శ్రమల్లో, ఆ మంటల్లో మనల్ని కరిగిస్తాడు. అలా కరిగించిన తర్వాత ఒక స్వచ్ఛత అనేది మనలో కలుగుతుంది. కాబట్టి విశ్వాసులకు శ్రమలు కలుగుతున్నాయంటే దేవుని యొక్క మహిమ మన మీదకి వస్తుందని చెప్పి, క్రీస్తు శ్రమల్లో పాలువారు అయినంతగా సంతోషించని చెప్పి. కాబట్టి శ్రమలు కలిగినప్పుడు మనం ఏదో దేవుడు విడిచిపెట్టారు, నేనేదో నాశనాన్ని పోతున్నాను అని భయపడి వెనుకంజవలసిన పని లేదు. క్రీస్తు యొక్క స్వరూపంలో రావటానికి దేవుడి శ్రమలు అనుమతిస్తుంది. మంచిది. 3 విషయాలు మేము గమనించాం. పొద మండుతున్నది. ఇశ్రాయేలుల మధ్యలో అగ్ని సాదృశ్యమైన దేవుడు ఉన్నాడు అని గమనించాం. ఇశ్రాయేలులకు అగ్ని శ్రమలు ఉన్నాయి, కానీ వారు నశించుకోలేదు. ఇశ్రాయేలులకు శ్రమలు ఉన్నాయి, వారి యొక్క స్వచ్ఛత సంతరించుకుంటారు. మన జీవితాలకు కూడా ఇవే అనుభవాలు సంభవిస్తాయని చెప్పేసి, అంటే ఇలాంటి పరిస్థితులు సంభవిస్తాయని చెప్పి దీని వాక్యం చెప్పి, శ్రమల్లో ఉన్నామా? దేవుడు మనతోనే ఉన్నాడు, భయపడటం లేదు. శ్రమలతో ఉన్నామా? ఎప్పుడు నశించాం. శ్రమల్లో ఉన్నామా? ఒక క్వాలిటీ, ప్యూరిటీ, క్వాలిటీ అనేది మనకు కలుగుతుంది. కాబట్టి ఎలాంటి శ్రమలు సంభవించినా, ఈరోజు చెప్పుకుంటున్నాము, రేపు మన జీవితాల్లో శ్రమలు కలిగినాం, శ్రమలు అనుభవిస్తున్నాము అనేక రీతులుగా. ఇంకా శ్రమలు మన జీవితాల్లో సంబంధించిన వాక్య ప్రమాణం మనం ఎరిగి, వాక్యం చేత నింపబడి, వాక్యం కొరకు క్రీస్తు కోసం మన జీవితాలు ప్రతిష్ఠించుకొని, సమర్పించుకొని జీవితంలో ముందుకు సాగిపోవాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. ప్రభు ఈ మాటలు మనందరి క్షమార్థమై, దీని యొక్క మహిమార్థమై ప్రభువే స్థిరపరిచి మన జీవితాల్లో ఫలించినట్లుగా ప్రభు సహాయించునుగాక. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను.
నిమిషం. సుధాకర్ అన్న అన్మ్యూట్ అవ్వండి. మీట్లో ఉన్నారు చూడు. వందనాలు సార్. థ్యాంక్ యూ పాల్ సార్. ఇంతవరకు మనకు వాక్యం ద్వారా దేవుని సంగతులను బోధించిన మత్తయ్య సార్కు మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ తరపున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాలం మనము ముగింపు ప్రార్థన చేసుకుందామండి. ఎర్రబారెడ్డి గారు చేశారు. ఇక కేవీఎస్ రెడ్డి గారు అనగా శివారెడ్డి గారు ఎర్రగుంటలో నుండి దేవుని సేవ చేస్తున్నారు. వారు కూడా ముగింపు ప్రార్థన చేయాలని మేము ఆయనకు సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. శివారెడ్డి సార్ ప్రార్థన చేసుకుందాం. సార్, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారైన మా తండ్రి, నీకు స్తోత్రాలునైనా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములలో నివసించు పరిశుద్ధుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. తండ్రి, మరి ఈ కూడికి చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రములు. వాక్యం అందించిన నీ దాసును బట్టి నీకు స్తోత్రాలు అయినా తండ్రి. మరి అధ్యక్షునిగా నియమించబట్టిన దాసును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ ప్రకారము జీవించటానికి కృప చూపించండి. మరి ఆ పదను బట్టి ఆ ఇజ్రాయేల్ జనాంగానికి పదను సాదృశ్యంగా ఉంచాడు నైనా. ఆ అగ్ని వంటి శ్రమలు అని తండ్రి, మరి ఆ ఇజ్రాయేలులంతా అటువంటి శ్రమలలో ఉన్నారని, మరి దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని మరి మా ప్రభా, మరి మంచి ఉపమాన రీతిగా మాట్లాడినటువంటి నీ దాసును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ దాసుని పరిచయను దీవించండి, ఆయన కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా నా తండ్రి, మరి ఈ జూమ్ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి బర్నబాసును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నైనా. ఈ కార్యక్రమంగాన్ని తండ్రి, మరి మా ప్రభువా జీవితం అంతా సక్రమంగా జరుగులాగున కృప చూపించి మహిమ పొందమని ఈ ఉదయకాలంలో చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన శివరెడ్డి సార్ మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ తరపున ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు. శ్రద్ధగా మీరు కూడి ఉన్నారు కాబట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతి ఒక్కరికి. ఈ జూమ్ మీటింగ్ చివరి భాగంలో మనం ఉన్నాం కాబట్టి బర్నబాస్ సార్ ఏవైనా ప్రకటనలు ఉంటే తెలియజేసి ముగిస్తారండి.